ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు మీ అందరిని దీవించును గాక. ఈ నూతన మాసము మే నెలంతా ప్రభు కృప మీ అందరికీ తోడై నడిపించాలని ప్రార్థన చేస్తున్నాను. విశేషముగా మన యొక్క ధ్యానాంశములలో యోహాను సువార్త 20 అధ్యాయము 30-31 వచనాలు అద్భుతమైనటువంటి విషయములను భక్తుడైనటువంటి యోహాను యేసుక్రీస్తు యొక్క ప్రియ శిష్యుడు ఈ యొక్క యోహాను సువార్తను రచించి ఉన్నాడు. మరియు ఆయన చెప్పినటువంటి ఈ యొక్క యోహాను స్వార్త యొక్క సారాంశము ఈ 2 వచనాలలో మనము గమనించగలము. మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను. అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు గాని యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడిను. యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచుట మరియు నిత్య జీవం పొందుకొనుట ఈ సారాంశము. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్.